గత కొద్ది రోజులుగా ఏపీలో ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. కొన్ని వారాల నుంచి కొరడ జులిపిస్తుంది. ఎన్నికల సమయంలో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది బదిలీ అయ్యారు. ఇందులో కొందరు ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ కాగా, మరికొందరు మాత్రం విపక్షాల ఫిర్యాదులతో చర్యలకు గురయ్యారు. అయితే ఇలా బదిలీ వేటు పడిన వారంతా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన వారే. అయితే అన్నిటికీ మించి విపక్షాలపై కేసులతో పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందన్న విమర్శ ఉంది. దీని వెనుక డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారన్నది ప్రధాన ప్రతిపక్ష ఆరోపణ. ఇప్పుడు ఆయనపైనే వేటు పడింది. ఇక అధికారులపై చర్యలు ఉండవని అంతా భావించారు. ఏపీలో వైసీపీకి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న ఆరోపణ కూడా వచ్చింది. అటువంటి తరుణంలో రాత్రికి రాత్రి కొత్త డీజీపీ నియామకం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను సిఫార్సు చేయగా 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎలక్షన్ కమిషన్ డీజీపీగా ఖరారు చేసింది. వాస్తవానికి సీనియర్ అధికారుల జాబితాలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల పేరు ఉంది. ఈయన సైతం వైసీపీ అస్మదీయ అధికారి అన్న పేరు ఉంది. అందుకే ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. చివరకు హరీష్ కుమార్ గుప్తా పేరును ఖరారు చేయడంతో వైసీపీ ఒక్కసారిగా నీరు గారిపోయింది. అదే సమయంలో సీఎం జగన్ స్వరం సైతం మారింది. అటు రాయలసీమలో కీలకమైన అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలకు దిగింది. బదిలీ వేటు వేసింది. అయితే ఎన్నికలకు 2 వారాల ముందు ఈసీ అధికారులపై చర్యలకు దిగడం విశేషం. దాదాపు వివాదాస్పద అధికారులంతా బదిలీ అయ్యారు. ఒకే ఒకరు మిగిలిపోయారు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. ఆయనపై చర్యలు ఉండబోతున్నాయి అన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కూడా చర్యలకు ఉపక్రమించడంతో ఇక మిగిలింది సిఎస్ అని టాక్ నడుస్తుంది. 1-2 రోజుల్లో ఆయనపై సైతం చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఏపీలో ఎన్డీఏ కూటమి మాట నెగ్గినట్టే.